शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये తండ్రి గారు 10,000 వందనములు. దీర్ఘాయుష్మాను భవ, ఆజన్మ సుఖీ భవ నాయన. కుమారులారా, కారణమది కోపోద్రిక్తులై రావటానికి ఇచ్చోటికి కారణమేమి నాయన? జనక మాకు సంశయము గతించే దీనకులుడు భూమివేగలవాడు వచ్చే మీ కథ
చూడండి నా ఇల్లారా, పది నాడుములు కలిసి జ్యోతిర్మయగా ఆకారముగా ప్రకాశించుచున్నది. అందులో విరాట్ స్వరూపము జన్మించను. ఆ విరాట్ స్వరూపానికి పంచముఖ బ్రహ్మ ఉద్భవించను. ఆ పంచముఖ బ్రహ్మకు 5 బ్రహ్మలు ఉద్భవించిరి. మరు బ్రహ్మ, మయ బ్రహ్మ, స్పష్ట బ్రహ్మ, శిల్ప బ్రహ్మ, విశ్వకర్మన వంశ బ్రహ్మ. ఆ విశ్వకర్మ వంశానికి చెందిన వాళ్ళ వలే కదా మీరనేది. చూడండి నా ఇల్లారా, ఈ కులము మతము శరీరానికే కానీ ఆత్మకి ఎక్కడున్నదిరా నాయనలారా. ఆత్మ విడిచిన మరుక్షణమే తిలకంబోజ్. ఆత్మ విడిచిన మరుక్షణమే వరపుత్రుల గురుతరముగనంత నేల కుల మర్యాదలు ఎరుగరే వేత కులమ్మది తండ్రి గారు అటువైనా ఈ సిద్ధుని పరిరక్షించి మా మనోసంచమును తీర్చుకుందాము. కుమారులారా, తండ్రి గారు, సిద్ధుడనగా సామాన్య మానవుడు కాడు, ఈశ్వరాను సంభూతుడు. వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని వలన ఆయన. తండ్రి గారు, ఓం నమ శివాయ. అన్నయ్య గోవిందయాచార్య, ఇతడు ఎవడు? సిద్ధుడని వాడు మన తండ్రి పాదముందులు కూర్చొని ముచ్చి వాళ్ళు వలపోవచ్చున్నాడు. ఇచ్చడు వెళ్ళగొట్టాను. అందులకు నువ్వే ముందువు. అందుకు నేనే సమర్థుడి తమ్ముడు. ఒరే మూర్ఖ,
అన్నదమ్ములాలు పిల్లలెవరు వెళ్తారురా అన్నదమ్ములాలు పిల్లలెవరు వెళ్తారురా వదలలేక వచ్చినా వదలలేక వచ్చిన మానవుడా ఓ మానవుడా ఈ మమత వీడరా ఈ మమత వీడిరా బ్రహ్మ శరణ చేరా ఈ మమత వీడిరా బ్రహ్మ శరణ చేరా పిత్తి నాలుగు కోటలలో నిండి ఉన్న పుష్కరా పిత్తి నాలుగు కోటలలో నిండి ఉన్న పుష్కరా పుట్టలో నాదు బాబు పుట్టడు పట్టుకున్నదిరా పిత్తి నాలుగు కోటలలో నిండి ఉన్న పుష్కరా పుట్టలో నాదు బాబు పుట్టడు పట్టుకున్నది పుట్టలు వేగిన కదా వజ్రమాయ జగమురా పుట్టలు వేగిన కదా వజ్రమాయ జగమురా వట్టి మాయ దేహమే మట్టి పాలగునురా వట్టి మాయ దేహమే మట్టి పాలగునురా ఇది వట్టి మాయ దేహమే మట్టి పాలగునురా మానవుడా ఓ మానవుడా ఓ మానవుడా ఈ మమత వీడరా ఈ మమత వీడిరా బ్రహ్మ శరణ చేయరా నీ మమత వీడిరా బ్రహ్మ శరణ చేయరా నీ మమత వీడిరా బ్రహ్మ వాడు మా తండ్రి పాదము కడకు వచ్చి ముచ్చుమల జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఒరి మూర్ఖ ఎవడోరా పరిమళ సిద్ధుడనేవాడు ఎవడోరా సిద్ధుడు సిద్ధుడనేవాడు ఎవడోరా భూమిలో నా మావంటి పురుషోత్తములుడా భూమిలో నా మావంటి పురుషోత్తములుడా పౌడు సారస పౌడుల సిద్ధుడు సిద్ధుడనేవాడు అన్నయ్య పోతులు రాచార్య అన్నయ్య గోవిందాచార్య మూర్ఖ నా మనవి ఆలకింపుడయ్యా ఎందుకో రాజా, ఎందుకో ఈ సర్వదేశా, ఎందుకో నీ పాద అయ్యా
మాటికి మహాత్ముడా కోపమా గోవిందాచార్య పోతులు రాచార్య ఏడాలో
కులమేమి నీ స్థలమేమి? మక్కువ గాని తక్కువ చేత కక్కసబడి నిక్కడి కమ్మగా పెక్కువగా మాట్లాడుగా చక్కగా ఒక్కాల్పునవరే మూర్ఖ. ఆత్మ ఆ, ఏ కులమని నన్ను అడిగితే ఏమని తెలుపదునయ్యా? నేనేమని తెలుపదునయ్యా? బాలభాగమున వేళలు అందమే ముద్దాయనే బ్రహ్మము లింగము ముందర పెట్టుకుని ముద్దాయనే బ్రహ్మము లింగము ముందర పెట్టుకుని ప్రపంచమంతా పూజలు నడిపింది కులము. అందములోనే మేకను బట్టి శివలింగముతో కుందులు కోసి శాస్త్రమానే పాలన వేసి చతుర్ బ్రహ్మలకు పంచి పెట్టినది నా కులము. ఇదే కులమే నా కులము. ఏ కులమని తెలుపదునయ్యా? నేనేమని తెలుపదునయ్యా? ఇంటి లోపల ఇల్లు గట్టుకొని మంటల తలను రాటం
మా ఊరు ముడుమాల. మా తల్లిదండ్రుల పేరు సాహెబు ఆదమ్మి. మాది దూది నేకల కులము స్వామి. నా పేరు సిద్ధుడందరు. ఆహా చూడు నా కొడుకు చెప్పుడుకు ఎంత సిద్ధాంతం పలికితివిరా మహాత్మా ఇట్లా చలపియా మట్టు పరిసి
శాంతి నీతి లేనివాడను స్వామి. గోవిందాచార్య, చతురాచార్య, మహానుభావులారా, జాతి నీతి లేని వాడను అయ్యలారా, జాతి నీతి లేని వాడను ఒరే మూర్ఖ, ఈ భూమి యందు ప్రతి మానవుడు ధనధాన్యాలు సంపదతో కూడి భార్యాపుత్రులతో కూడి సుఖింపు కోరుతురు కానీ ఇట్టి గురు కారణము ఎవరు కోరరు. ఒకవేళ కోరినను చిక్కడు బ్రహ్మము దక్కడు సిద్ధానికి చిక్కడు బ్రహ్మము దక్కడు చిక్కదయ్యా బ్రహ్మవేదము సక్కని గురుపాద పద్మము చిక్కదయ్యా బ్రహ్మవేదము సక్కని గురుపాద పద్మము మోహర నమ్ము వానికి దక్కునే మోతాయి చిక్కడు బ్రహ్మము దక్కడు సిద్ధానికో చిక్కడు బ్రహ్మము దక్కడు శాంతి యుక్తము తెలియకను సామాన్యులై కలిమాయవాదుల శాంతి యుక్తము తెలియకను సామాన్యులై కలిమాయవాదు తరవంతు వారికి ఎంత మాత్రం పైనగా చిక్కడు బ్రహ్మము దక్కడు చిక్కడు బ్రహ్మము దక్కడు పొలము వాసన కలిగి వాసన కొడుకులో దిగనూరి వాయును పొలము వాసన కలిగి వాసన కొడుకులో దిగనూరి వాయు కలితులై తెలుగొందు వారికి కలుగునేమో కాని బ్రహ్మము చిక్కడు బ్రహ్మము దక్కడు సిద్ధాని చిక్కడు బ్రహ్మము దక్కడు మనసు గురునకు ధార పోసి ఇలను రోచి ధనము మనసు గురునకు ధార పోసి ఇలను రోచి అలదు శాంతము నొందిన బ్రహ్మాది మూర్తుల కైలా చిక్కడు బ్రహ్మము దక్కడు సిద్ధానికో చిక్కడు బ్రహ్మము దక్కడు మూర్ఖ, పచ్చి గోమాంసం పూజించి నీకును పంచభక్ష పరమాణాలు పూజించిన మాకుడు పొత్తుకురునా ఓరి మూర్ఖ, విశ్వ బ్రాహ్మణ కులదుల వైదమేము దూరేకుని వంటి దుష్టజనుని దాసునిగా చేసుకుని మోసపోను చీకి వాగగిట నీతి పురికి అయ్యలారా, మహాత్ములారా, నా మనవు యొక్కట ఆలకింపుడయ్యా, నా మనవు యొక్కట ఆలకింపుడు. ఏల మహాత్ములారా, తమకెంతటి కోపమా
వరమొక్కటే గదా అయ్యా జాలితలంపుడయ్యా గురు సన్నిధల నిల్వదలా చేస్తున్నావు జనాన్ని మీరు సన్నివేశం ఎందుకు నాయనలారా సిద్ధులు బాధించెదరు? అంటరాని వాడని ముట్టరాని వాడని అంటరాని వాడని ముట్టరాని వాడని బాధిస్తున్నారా? అవును తండ్రి గారు. కానడే తనయులారా మీరలో పళ్ళు కథరదగాని
వినలేదా శత్రుని హత్య కాదా అనగా వినలేదా శత్రుని హత్య కాదా జ్యోతి అయినా జ్యోతి అయినా ఆవిరబోదుని గోపిష్టి కనులాచే పాలనా చేయకుడి మీరు పాపమును బడిగట్టి హింస కోపమును పాలుతూ నరక పాపమును బడిగట్టి హింస కోపమును పాలుతూ నరక కోపమంటూ పాప కర్మము తూలిపోవు అనగా వినలేదా చిత్తుని కాదా కుమారులారా చిన్నవాడు రాబీడో సంసార బంధముదనకి చిన్నవాడు రాబీడో సంసార బంధముదనకి పరుగున వచ్చి ఎతడో మన పంచదేరినాడు పరుగున వచ్చి ఎతడో మన పంచదేరినాడు ఏరా కుమారులారా ఏమన్న తండ్రి కుమారులారా పోతూ లోరి చానా భక్త భక్త యేసుని పోతూ లోరి చానా భక్త భక్త యేసుని భావించి చూడాలితడు పరిశుద్ధుడు భావించి చూడాలితడు పరిశుద్ధుడు ఏరా కుమారులారా ఏమాన తండ్రి ఆదానమందో
పెద్దలారా ఇక శాంత బుద్ధితో మీ యథాస్థానము కేగుడి నాయనలారా, మీ యథాస్థానము కేగుడి. అలాగే తండ్రి గారు. నాయనా సిద్ధ, నిన్ను ఎన్ని విధులు బాధించను స్థిరబుద్ధితో ఉన్నావు కనుక ఈ వీరగురుని పాదం పూజించు ఇచ్చోటనే ఉండవు. ముక్తి నందులు ఇక మేము పోయి వచ్చదు.